హాయ్ గైస్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. యాక్చువల్లీ మా డాడీ బర్త్డేకి 1 వీక్ ముందు మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి ఇన్వైట్ చేస్తూ మాకు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ని చూసి వెంటనే ఇది యూస్ చేసి ఏదైనా స్పెషల్గా క్రియేట్ చేయాలి అని నాకు అనిపించింది. అండ్ సర్ప్రైజింగ్లీ నెక్స్ట్ వీక్ మా డాడీ బర్త్డే ఉండడంతో ఆ ఐడియాని గిఫ్ట్గా మార్చాలి అని డిసైడ్ అయ్యాను. బయట గిఫ్ట్ కొనడం కన్నా నా చేతులతో ఒక మీనింగ్ఫుల్ అండ్ క్రియేటివ్ గిఫ్ట్ చేయాలి అని అనిపించింది. సో నేను ఆ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారి వెడ్డింగ్ ఇన్విటేషన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ ఫ్రేమ్ లాగా మార్చాలని డిసైడ్ అయ్యాను. మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 వరకు కంటిన్యూస్గా వర్క్ చేసా. అండ్ హానెస్ట్లీ టైం ఎలా పాస్ అయిందో కూడా తెలియలేదు. మరి ఈ సింపుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ని నేను ఎలా ఒక మెమరబుల్ గిఫ్ట్గా మార్చానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈ ఆర్ట్ వర్క్ కోసం నేను కలర్ పెన్స్, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ అండ్ స్కెచెస్ యూస్ చేసా. ఒక్కొక్కటి ఆర్ట్ వర్క్కి డిఫరెంట్ ఎఫెక్ట్ అండ్ డీటెయిలింగ్ ఇచ్చాయి. కలర్స్ యాడ్ చేస్తూ డీటెయిల్స్ కంప్లీట్ చేస్తూ ఆర్ట్ వర్క్ స్లోగా కంప్లీట్ అవుతుంటే చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఫస్ట్లీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవారి స్కిన్ టోన్స్ క్రేయాన్స్తో ఫిల్ చేసా. ఆ తర్వాత టెంపుల్ గోపురం మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసా. టెంపుల్ గోపురం పార్ట్ ఇంకా పక్కనే ఉన్న బనానా ట్రీస్కి నేనైతే కలర్ పెన్సిల్స్ ఇంకా స్కెచ్ పెన్స్ అయితే యూస్ చేశాను. గోపురం ఇంకా బనానా ట్రీస్ని కంప్లీట్ చేయగానే టెంపుల్ ఆర్చ్ని అయితే స్టార్ట్ చేశాను. టెంపుల్ ఆర్చ్కి అయితే నేను కలర్ పెన్స్ యూస్ చేశాను. దాని తర్వాత గోపురం పైన క్రీపర్స్, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్స్ యాడ్ చేసా. అవి ఆర్ట్ వర్క్కి ఇంకా బ్యూటిఫుల్ లుక్ని ఇచ్చాయి. నెక్స్ట్ స్వామివారి మరియు అమ్మవారి కాస్ట్యూమ్స్, జ్యువెలరీ డీటెయిల్స్ అండ్ వాళ్ళ మెడలో ఉన్న గార్లాండ్స్ని కంప్లీట్ చేసా. స్లోలీ ఆర్ట్ వర్క్ కంప్లీట్ అవుతుంటే చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఆ తర్వాత ఇన్విటేషన్లో కింద ఉన్న ఫ్లవర్స్ అండ్ గార్డెన్ టైప్ డిజైన్స్ని కలర్ యూస్ చేసి కంప్లీట్ చేసా. బార్డర్స్ని హైలైట్ చేయడానికి గోల్డెన్ కలర్ పెన్ యూస్ చేసా. అండ్ బార్డర్స్ బయట హార్ట్ షేప్ డిజైన్కి కూడా గోల్డెన్ కలర్ పెన్నే యూస్ చేసా. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కలిసి ఆర్ట్ వర్క్ని ఇంకా స్పెషల్గా మార్చేశాయి. ఫైనలీ మా ఇంట్లో ఉన్న మెరూన్ అండ్ గోల్డెన్ షేడ్ ఫ్యాబ్రిక్ లేస్ని యూస్ చేసి ఇన్విటేషన్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసా. అండ్ లక్కీలీ మా ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఫ్రేమ్ సైజ్కి ఈ ఇన్విటేషన్ సైజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇన్విటేషన్ని ఫ్రేమ్లో ఫిట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హానెస్ట్లీ ఈ ఆర్ట్ వర్క్ చేస్తున్న ప్రతి స్టెప్ని నేను చాలా ఎంజాయ్ చేశా. అండ్ ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుందో అని ప్రతి స్టెప్లో ఇంకా క్యూరియాసిటీ అండ్ ఎక్సైట్మెంట్ పెరుగుతూనే ఉంది. ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ కన్నా మన టైం, ఎఫర్ట్ అండ్ లవ్ పెట్టి చేసే గిఫ్ట్స్ చాలా స్పెషల్ అని నేను నమ్ముతాను. మా డాడీ రియాక్షన్ కూడా చూడాలనుకుంటే 50 గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఫర్ అవర్ డాడ్స్ బర్త్డే వీడియో అని చేశాము. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, వెళ్ళి చూడండి. నేను ఈ ఆర్ట్ వర్క్ చేయడానికి యూస్ చేసిన ప్రోడక్ట్స్ లింక్స్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, మీకు అవసరమైతే చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ హౌ ద ఫ్రేమ్ టర్న్డ్ అవుట్. I was really happy with the final result and even more excited to gift it to my dad. I hope you enjoyed watching this artwork video.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గాయ్స్.